దీన్ని ప్రేమ అని ఎవరు అనరు, దీన్ని శాడిజం అంటారు అనమాట. వీడియో లాస్ట్ దా చూడండి, నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థం అవుద్ది. నేను పొద్దున్నే లేచి హనీని స్కూల్లో వదిలిపెడదామని చెప్పి బైక్ దగ్గరికి వస్తే బైక్ మీద ఈ లెటర్ ఎవరో అంటించి వెళ్ళిపోయారు. ఇతను ఎవరో నన్ను కలవడానికి వస్తే మా పెదమ్మ నేను ఇంట్లో ఉన్నా లేనని చెప్పిందంట. ఇతనికి ఎలా తెలిసిందో నాకు తెలియట్లేదు. ఎక్స్రే గాగుల్స్ ఏమన్నా వేసుకొని చూసాడో ఏమో నేను ఇంట్లో ఉన్నట్టు. నేను క్యాజువల్ గా లెటర్ ని పాకెట్ లో పెట్టుకుని హనీని అయితే స్కూల్ కి తీసుకెళ్లిపోయాను. స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు నేను వైట్ షార్ట్ వేసుకున్నాను, అలాగే హనీ కూడా షార్ట్ అవ్వడం వల్ల కలర్ డ్రెస్ వేసుకుని. ఈ లెటర్ అంటించిన అతను బ్లాక్ పెయింట్ తో అయితే అంటించాడు, మిగతా పెయింట్ మొత్తం సీట్ కి మొత్తం పూసేశాడు. ఆ పెయింట్ నాకు వరకే అంటుకొని ఉంటే పోనీలే చిన్నపిల్లాడు కదా అని చెప్పి ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేసేటోడిని. నా వల్ల హనీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడింది, సో నేనైతే వదలను. దీన్ని ప్రేమ అని ఎవరు అనరు, దీన్ని శాడిజం అంటారు అనమాట. నేను 10th చదివేటప్పుడు కూడా ఎప్పుడు ఇంతలా వెయిట్ చేయలేదు సండే కోసం, కానీ ఈ రోజు వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే సండే రోజు వస్తానని చెప్పి దీంట్లో అయితే రాస్తున్నాడు. వాడిని మనం ఏం చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మన స్టైల్లో వాడికి ట్రీట్మెంట్ ఇద్దాము. కామెంట్ మాత్రం పక్కా చేయండి. నీకుందే సాటర్డే నైట్ బీచ్ లో ఏమైందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దాని మొత్తాన్ని క్లియర్ గా లాంగ్ వీడియో ఒకటి చేసి పెట్టాను. మీకు కావాలంటే కింద లింక్ మీద క్లిక్ చేసి దాన్ని చూసేయండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు కూడా. ఉంటా బాయ్.